ప్రతి ఒక్కరూ రోజువారీ కార్యక్రమాల్లో క్రీడలకు స్థానం కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్నారు. క్రీడల ద్వారా ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవపడుతుందని అన్నారు. జిల్లా క్రీడా ప్రాథమికార సంస్థ భాగాల్లో నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన విజేతలకు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఒంగోలు స్థానిక మినీ స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల్లో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులందరూ పాఠ్య అంశాలతో పాటు క్రీడలను కూడా ప్రాధాన్యం ఇచ్చి రాణించాలని అన్నారు. ఈ దిశగా అవసరమైన ప్రోత్సాహం జిల్లా యంత్రాంగం ఇస్తుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా క్రీడాభివృద్ధి అధికారి రాజేశ్వరి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, నవోదయ ప్రిన్సిపాల్ గీతాలక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి లక్ష్మణ్ నాయక్, స్టెప్ సిఇఓ లోకేశ్వరరావు, మేనేజర్ శ్రీమన్నారాయణ, వివిధ క్రీడల శిక్షకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫోటో తీసుకున్న తర్వాత ఒకసారి గ్రూప్ అయినా ఫోటో
తీసుకో అటు పోటు ఇటు పోటు రెండు పోటు చూడమ్మా మనం స్టాండ్ తెచ్చావా అని అడిగింది. స్పోర్ట్స్ డే మనము జరుపుకుంటున్నాము. మనము ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఈరోజు డిఫరెంట్ స్పోర్ట్స్లో కాంపిటీషన్ పెట్టడం జరిగింది. వెయిట్ లిఫ్టింగ్, హాకీ, ఖోఖో, దెన్ వెయిట్ లిఫ్టింగ్, తర్వాత ఫెన్సింగ్, యోగా, వాలీబాల్, సో అన్ని కాంపిటీషన్స్ కూడా ఈరోజు పెట్టడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఈరోజు చూస్తే ఎక్కువ మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్ నుంచి, జెడ్పీ హై స్కూల్స్, అదేవిధంగా గురుకులం పాఠశాల నుంచి వచ్చి ఉన్నారు. అదేవిధంగా కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ స్కూల్స్ నుంచి కూడా ఇక్కడ విద్యార్థులు పార్టిసిపేట్ చేసి వారు మెడల్ కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు చూస్తే వారు ఎంత టాలెంట్ మనము గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో ఉంది అని మనకు కనిపిస్తున్నది. వారందరూ కూడా దాంట్లో ఒక 52 మెంబర్స్ రేపు నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్కి అక్కడ జరగబోయే కాంపిటీషన్స్కి వెళ్తున్నారని చెప్పడం జరిగింది. వారు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. సో అందరు పిల్లలు కూడా వారు తప్ప ఇంకా మనకు డిస్ట్రిక్ట్లో ఉన్న మిగతా స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ని కూడా స్పోర్ట్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను.